ఇయర్ ఎండ్ లో అరకు అందాలు చూసొద్దామని జర్నీ ప్లాన్ చేశారా? విశాఖ టూర్ ను జాలీ ట్రిప్ గా మార్చుతామని అనుకుంటున్నారా? మరి అక్కడి పరిస్థితి ఏంటో మీకు తెలుసా? చూద్దాం పదండి. పర్యాటకులతో నిండిపోయింది అరకు. అరకులోయలో హోటల్ గదులు ఫుల్, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. వుడెన్ బ్రిడ్జ్ కు అమాంతం రద్దీ పెరిగిపోయింది. వంజంగి వ్యూ పాయింట్ దగ్గర ఫుల్ రష్ కనిపిస్తోంది. సండే కావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. సుంకరిమెట్ట వుడెన్ బ్రిడ్జ్ దగ్గర పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో మనం స్క్రీన్ పై చూస్తున్నాం. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగినంత సీన్ కనిపిస్తోంది. సుంకరిమెట్ట వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు సందర్శకుల తాకిడి పెరగడంతో కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక్కడికొచ్చే టూరిస్టులకు సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంజంగి వ్యూ పాయింట్ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. వందల మంది టూరిస్టుల రాకతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. పాలనురుగులా కనిపిస్తున్న మేఘాల్లోంచి సూర్యోదయాన్ని చూసేందుకు రాత్రే అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసి అంతా మైమర్చిపోతున్నారు. ఈ సీజన్లో అరకు అందాలు చూడడం అదొక ప్రత్యేకమైన అనుభూతి. అందుకే పర్యాటకులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. మరో 2 నెలల పాటు టూరిస్టుల రద్దీ ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.